హలో నమస్తే, వెల్కమ్ టు నవ చైతన్యం న్యూస్. మార్నింగ్ న్యూస్లో ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలను చూద్దాం. ఈనాడులో బ్యానర్ వార్తగా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు 2029 నాటికి సమకూర్చడమే ప్రభుత్వ లక్ష్యమంట. రాష్ట్ర వ్యాప్తంగా లబ్ధిదారులకు 3 లక్షల ఇల్లు అప్పగించారంట. నిన్న ఉగాది నాటికి మరో 5.9 లక్షల గృహప్రవేశాలకు కూడా సిద్ధంగా ఉన్నాయంట. కుటుంబం అంతా కలిసి ఉండేలా రెండిళ్ళు కలిపి కట్టుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. నిన్న కడప జిల్లాలోని దేవగుడిపల్లిలో లబ్ధిదారులతో కలిసి ఆయన గృహప్రవేశం చేశారు. చూడొచ్చు, పేదవాడికి కూడుగుడ్డ ఇల్లు అనే నినాదంతో ఎన్టీఆర్ గారు అప్పట్లో తెలుగుదేశం పార్టీని అదే ఒక స్లోగన్గా తీసుకొని ఆ లక్ష్యంతోనే పనిచేసి చాలామంది పేదవాళ్ళకి కూడుగుడ్డ అనేది కల్పించడం జరిగింది. ఈ లక్ష్యంతోనే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఇంకా 2029 నాటికి సొంత ఇల్లు ఉండాలనే ప్రతి పేదవాడి కలను నిజం చేసి వాళ్ళందరికీ కూడా సొంత ఇల్లు కట్టుకునే అవకాశాన్ని కల్పిస్తామని చెప్తున్నారు. అలాగే గత ప్రభుత్వం స్థలం చూపించి ఇసుకని వాటిని కూడా దోచేసిందంట. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎగుమతి కూడా చేసి సొమ్ము చేసుకున్నారంటూ ఆయన విమర్శించారు. అలాగే విశాఖలో మరో డేటా సెంటర్ వచ్చిందంట. 15,000 కోట్లతో ఏర్పాటు చేసిన టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ మంత్రి లోకేష్ సమక్షంలో ఢిల్లీలో ఈ ఒప్పందం జరిగిందంట. అలాగే అసలు గురి ఎర్రకోట, దాని చుట్టూ జనవరిలోనే పదే రెక్కి నిర్వహించారంట ఉగ్రవాదులు పేల్చడానికి. రిపబ్లిక్ డే వేడుకలో మనకి 2011లో జరిగిన తరహా విధ్వంసానికి కుట్ర చేశారంట. కానీ విస్తృత బందోబస్తుతో అప్పుడు విఫల ప్రయత్నం అయిపోయింది. ఈ డిసెంబర్ 6న పేలుళ్లకు ఉమర్ నబీ పన్నాగం పొందారంట. ఢిల్లీ పేలుడు దర్యాప్తులో పురోగతి మరో కారు కోసం అన్వేషణ. మొత్తం 200 చోట్ల పేలుళ్ళకి దేశం మొత్తం కూడా ప్లాన్ చేశారు వీళ్ళు. అయితే వీళ్ళ కుట్ర ముందుగానే కొంతమంది ఉగ్రవాదులు అరెస్ట్ అవ్వటంతో ఇతను కూడా దొరికిపోతాడనా లేకపోతే మరో కారణంతో అది దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తున్నాయి. అక్కడ పేలుడు అనేది సంభవించింది. 2 సంవత్సరాల నుంచి అమ్మోనియంని వాళ్ళు గ్యాదర్ చేసి ఈ పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి అన్నిటిని కూడా సమకూర్చడం జరుగుతుంది. ఈ అమ్మోనియంతో పాటు మరొక బలమైన పేలుడు పదార్థాన్ని ఆ పేలుడు ఘటనలో వాడినట్లు నిపుణులు చెబుతున్నారు. అలాగే పేలుడు సంభవించిన ప్రదేశంలో చనిపోయిన కుటుంబాలని అలాగే గాయపడిన వారిని నరేంద్ర మోదీ పరామర్శించారు. కుట్రదారులను ఎవరిని కూడా వదిలిపెట్టడం వాళ్ళని చట్టం ముందు నిలబెడతామని చెప్తున్నారు. బాధితులను పరామర్శించిన అనంతరం ఎక్స్లో ఆయన ఈ పోస్ట్ చేశారన్నమాట. ఇది కిరాతక ఉగ్రవాది దాడే, దోషులకు శిక్ష తప్పదు. ఎర్రకోట పేలుడుపై కేంద్ర కేబినెట్ స్పష్టీకరణ చేసింది. మృతులకి నివాళులు కూడా అర్పించింది. అలాగే ఈ కల్తీ నెయ్యి వ్యవహారం గురించి 2 వార్తల్లోనే పాలు సేకరించాల్సిన పనే లేదు. 250 కోట్ల టర్నోవర్ ఎందుకు, 150 కోట్లు చాలు. నెయ్యి టెండర్ నిబంధనల మార్పిడి. నాటి తీతీదే చైర్మన్ వైవి సుబ్బారెడ్డి నిర్వాహకం అంటే ఇది 250 కోట్లు ఎందుకు, 150 కోట్లు చాలు అని చెప్పి ఆ టెండర్ల నిబంధనలు మార్పులు చేశారంట. అలాగే నేను చేసిన తప్పు అయితే ఆమోదించిన వారిది కూడా తప్పేగా. నెయ్యి టెండర్ నిబంధనల మార్పుపై అప్పుడు చైర్మన్ ఈ వ్యాఖ్యలు చేశారు. నేను సిట్ విచారణలో ఈవో కూడా సంతకాలు చేశారు. సిట్ విచారణలో తీతీదే మాజీ ఈవో ధర్మారెడ్డి 2వ రోజు 7.5 గంటల పాటు సాగిన విచారణ. అలాగే తప్పు చేశాను మన్నించండి. ఏబి వెంకటేశ్వరరావు, జాస్తి కృష్ణకిషోర్లకు ప్రవీణ్ ప్రకాష్ బహిరంగ క్షమాపణ చెప్పారు నిన్న ఇన్స్టాగ్రామ్ రీల్ విడుదల చేసిన మాజీ ఐపీఎస్ అధికారి. ఆంధ్రజ్యోతిలో అయితే ఈ కల్తీ నెయ్యి వ్యవహారానికి సంబంధించి వైవి సుబ్బారెడ్డి పాత్ర ఉన్న వార్తనైతే ప్రధాన వార్తగా బ్యానర్ వార్తగా రాశారు. కల్తీలో కీలక పాత్రధారి వైవి సుబ్బారెడ్డి. ఒక్కొక్కటిగా బయటపడుతున్న ఆధారాలు. టీటీడీకి నెయ్యి సరఫరా నిబంధనలో 2020లో ఆయన హయాంలోనే మార్పులు జరిగాయంట. అస్మదీయ కంపెనీల కోసం అర్హతలు సడలింపు చేశారంట. పాల సేకరణ, నెయ్యి ప్రాసెసింగ్ కెపాసిటీలో కీలకమైన 2 నిబంధనలు తొలగింపు చేశారంట. డైరీ టర్నోవర్ 250 నుంచి 150 కోట్లకు ఎక్స్పర్ట్ కమిటీ పేరుతో మార్చేశాడంట. రంగంలోకి అనామక డైరీలు, కల్తీ నెయ్యితో శ్రీవారి ప్రసాదం అపవిత్రమైంది. ఈవో సింగిల్ మౌనముద్ర. అలాగే ఈవో ఇచ్చిన స్టేట్మెంట్ కూడా ఇక్కడ రాశారు. చైర్మన్ ఒత్తిడి తెచ్చారు. పాలక మండలిలో కొందరు సభ్యులు కూడా ఈ పాత్ర ఉందని ధర్మారెడ్డి చెప్పారు. అలాగే వారు చెప్పినట్టు చేయాలని ఉన్నత స్థాయి నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయంట. దాంతో మెనకుండిపోయానన్న టీటీడీ మాజీ ఈవో.
తిరుమల కల్తీ నెయ్యి కేసులో వరుసగా రెండో రోజు సుదీర్ఘ విచారణ. సింగల్ అలాగే జవహర్ రెడ్డిని ప్రశ్నించారేమంటూ ఎదురు ప్రశ్నలు జరిగినాయి అంట. అలాగే సచివాలయ పాలన పట్టాలు ఎక్కించాలి, వాటి పనితీరు అస్తవ్యస్తం. కొందరు సిబ్బందికి పని భారం, మరి కొందరికి పని లేక ఖాళీగా ఉంటున్నారంట. పలువురు వేలకు హాజరు కాని వైనం, ఎప్పుడు వస్తారో ఎక్కడ ఉంటారో కూడా తెలియదంట. సర్వేలు, ఫీల్డ్, ఇతర పనులంటూ ప్రజలకు అందుబాటులో లేని పరిస్థితి. పూర్తి స్థాయిలో అందని సేవలు, వ్యవస్థపై పర్యవేక్షణ లోపం. రాష్ట్రంలో చాలా చోట్ల ఇదే పరిస్థితి ఉందంట. కొన్ని ప్రాంతాల్లో మెరుగ్గా సేవలు. వీళ్ళు పరిశీలించి గ్రౌండ్ రిపోర్ట్ రాశారు సచివాలయ వ్యవస్థ మీద. అలాగే 2029 కల్లా ప్రతి పేదవాడికి సొంత ఇల్లు, వచ్చే ఉగాదికి 5.90 లక్షలు గృహప్రవేశాలు జరుగుతాయని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఇందాక ఈ వార్త మనం చూసాం. అలాగే టర్కీ నుంచి కుట్ర జరిగిందంట. ఆపరేషన్ సింధూర్ దెబ్బతో పాక్ నుంచి టర్కీకి మక్క మార్చుకున్న జైషే మహమ్మద్ సంస్థ. ఇదైతే ఈ ఢిల్లీ పేలుడుకు సంబంధించిన ఘటన అనమాట. ఇది పాకిస్తాన్లో ఉండాల్సిన ఈ జైషే ఉగ్రవాద సంస్థ టర్కీకి మార్చారంట మన ఆపరేషన్ సింధూర్తో. ఫరీదాబాద్ ఉగ్రవాద దాడులు అక్కడి నుంచి ఆదేశాలంట. ఫరీదాబాద్. అలాగే భారత్లో ఒకేసారి 200 పేలుడుకు కుట్ర. గత దీపావళికి అమలు చేయాలని ప్లాన్. అది తప్పడంతో డిసెంబర్ 6న దాడికి పన్నాగం. అది ఉమర్ నబీ జరపాలని నిర్ణయించారంట. ఈ దాడులన్నీ కూడా 200 దాడులు. సహచరులు దొరికిపోవడంతో ఎర్రకోట వద్ద ఆత్మాహుతి దాడి. పోలీసుల అదుపులో డాక్టర్ ముజామిల్ వెల్లడి. పరారీలో మరో ఉగ్రవైద్యుడు. ఉగ్రఘాతుకమే. ఈ పిరికిపంద దాడికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కేంద్ర కేబినెట్ తీర్మానం చేసింది ఈ విధంగా. అలాగే సాక్షిలో చూసినట్లయితే, సాక్షిలో బ్యానర్ వార్తగా వీళ్ళు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ పరం చేయడానికి వ్యతిరేకంగా నిరసనలు చేయడం మనం అందరం చూసాం. దానిలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చారు. దీంతో 175 నియోజకవర్గాల్లో ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా సంతకాలు అనేది సేకరించారు పార్టీ ఇన్ఛార్జీలు, ఎమ్మెల్యేలుగా ఉన్న వ్యక్తులు కూడా. అయితే నిన్న భారీ ర్యాలీకి పిలుపునివ్వడంతో ఆ ర్యాలీలో ప్రజలు అలాగే శ్రేణులు వీళ్ళందరూ కూడా పాల్గొన్నారు. ఈ విశేషాలు ఏంటంటే, కట్టలు తెగిన ప్రజాగ్రహం, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై రాష్ట్ర వ్యాప్తంగా నిరసన. 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్ఆర్సీపీ నిరసన ర్యాలీలు. స్వచ్ఛందంగా వేలాదిగా కదిలి వచ్చిన విద్యార్థులు, తల్లిదండ్రులు, మేధావులు, ప్రజా సంఘాల నేతలు. 17 నెలల్లో చేసిన 2.50 లక్షల కోట్ల అప్పుల్లో కేవలం 5,000 కోట్లు వీటి కోసం ఖర్చు చేయలేరా అంటున్నారు. పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందకుండా చేస్తారా? పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తారా? తక్షణమే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను విరమించుకొని ప్రభుత్వ రంగంలోనే వాటిని నిర్మించాలంటున్నారు. ప్రజాగ్రహ జ్వాలల్లో చంద్రబాబు సర్కార్ కొట్టుకుపోతుందంటూ నినాదాలు కూడా చేశారు. తరలి వచ్చిన వారితో కలిసి అధికారులకు డిమాండ్ పత్రాలు అందజేసిన వైఎస్ఆర్సీపీ నేతలు. పోలీసుల నోటీసులు, బెదిరింపులకు ఏమాత్రం లొంగకుండా వైఎస్ఆర్సీపీ నేతలతో కలిసి కథం తొక్కారంట ప్రజలు. ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజా వ్యతిరేకతకు నిరసన ర్యాలీలు మరోసారి అద్దం పట్టాయంటున్న రాజకీయ పరిశీలకులు. ఈ కార్యక్రమానికి ప్రజలు కానీ పార్టీ శ్రేణులు కానీ భారీగా హాజరయ్యారు. అన్ని నియోజకవర్గాల్లో దరిదాపుగా ఇదే పరిస్థితి అనమాట. ఇదేంటంటే ప్రజల్లోకి త్వరగా వెళ్ళింది. ఈ ర్యాలీ అనేది బాగా కనెక్ట్ అయింది. ఇప్పుడు దాకా కోటి సంతకాల సేకరణ అంటే కొంతమంది కన్ఫ్యూజ్గా ఉంది. గ్రామాల్లో వీళ్ళు ఎందుకు సంతకాలు పెట్టిస్తున్నారు ఏంటి అనేది. కానీ ఈ ర్యాలీతో మళ్ళీ ఒకసారి ప్రజల్లోకి చర్చ వచ్చింది. అయితే ఈ ర్యాలీని ఉద్దేశించి ప్రతిపక్ష నాయకుడు ఏమంటున్నారంటే, ఇది ప్రజా విజయం. నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలకు విశేష స్పందన లభించింది. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ సీఎం వైఎస్ జగన్ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజలు చారిత్రాత్మక ఉద్యమం చేపట్టారు. విద్యా వైద్య వ్యవస్థలను కాపాడుకోవాలన్న వారి సంకల్పానికి ఇది నిదర్శనం అంట ఈ ర్యాలీ అనేది. ప్రజలు తమ ఆగ్రహాన్ని ఆవేదనను స్పష్టంగా వ్యక్తపరిచారు. స్వలాభం కోసం కాకుండా సమాజ భవిష్యత్తు కోసం నిలబడ్డారు. అడ్డంకులు ఎదురైనా ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు. ఇది రాష్ట్రంలో ప్రజాస్వామ్య స్ఫూర్తికి అర్థం పట్టేలాగా ఉంది. చంద్రబాబు ఇకనైనా మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటున్నారు. ర్యాలీలు విజయవంతం చేసిన అందరికీ కూడా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అలాగే మనం ఇందాక ఈనాడులో కానీ ఆంధ్రజ్యోతిలో కానీ చూసాం. సిట్టు విచారణ పాయింట్ టు పాయింట్ వాళ్ళు రాశారు. ఇదంతా నా పైన వాళ్ళ ఒత్తిడితోనే చేశాను అన్నట్టుగా స్టేట్మెంట్ వాళ్ళు రాశారు. కానీ వీళ్ళేం రాస్తారంటే, భక్తుల మనోభావాలు దెబ్బతీయొద్దు. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి. కొన్ని మీడియా సంస్థలు పనిగట్టుకుని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నాయి. అన్ని ప్రశ్నలకు సవివరంగా సమాధానాలు చెప్పా. గతంలో టీటీడీలో పనిచేసిన అధికారులందరినీ విచారించడంలో భాగంగానే నన్ను పిలిచారు. ఇప్పుడు మీడియాలో పిన్ టు పిన్ రాశారు. ఈనాడులో అవ్వచ్చు, జ్యోతిలో అవ్వచ్చు.
వీళ్ళు రాశారు, వీళ్ళు ఊహాజనితమైన వార్త రాశారు. వాళ్ళైతే పిన్ టు పిన్ ఏ ప్రశ్న అడిగారు, ఈయన చెప్పిన ఆన్సర్ కూడా కొన్ని రాసినట్టు కనబడుతుంది. అయితే ఇదేంటంటే ఈ కేసు తేలేనో ఏమైనా తెలియదు, కానీ పిన్ టు పిన్ కల్తీనే జరిగింది అని చెప్పి వీళ్ళు అంటున్నారు, జరగలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. మామూలుగానే ఏ అధికారిదైనా బాధ్యత ఉంటుంది కాబట్టి అక్కడ పై అధికారులు, అలాగే అక్కడ పై అధికారిగా నన్ను పిలిచారు, కానీ నా పైన అనవసరంగా ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తుందని ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు. అలాగే కేజీహెచ్లో వైద్యం అందక గిరిజన పసికందు మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారంట. ఆసుపత్రిలో పిల్లల వార్డు వద్ద బైఠాయింపు కూడా జరిగింది. విచారణ చేస్తున్న సిఎస్ఆర్ ఎంఓ డాక్టర్ శ్రీహరి, చూడండి పసికందు చనిపోయిన ఇది కళ్ళు కూడా వీలేదు ఆయన. ఇంత వైద్యం వచ్చి ఇంత టెక్నాలజీ వచ్చినా కానీ ఇంకా వైద్యం అందక చనిపోయాడంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రభుత్వాలు వైద్య రంగంలో మేము అది తీసుకొచ్చాం, విప్లవాత్మకమైన మార్పులు ఇది తీసుకొచ్చాం అంటున్నారు. బీసీ హాస్టల్ విద్యార్థికి స్క్రాబ్ టైఫస్ వ్యాధి, ఆసుపత్రిలో చికిత్స పొందిన ఈశ్వరరావు. చూడొచ్చు, విశాఖ కేజీహెచ్లో చికిత్స. శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో ఘటన. నల్లులు వంటి కీటకాలతో ఇవి సోకుతున్నాయని వైద్యాధికారులు చెప్తున్నారు. అలాగే జగన్ ప్రభుత్వం కట్టిన ఇళ్ళ కంట బాబు కలరింగ్ ఇస్తున్నారంట. పేదలందరికీ స్థలాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు, కానీ కలరింగ్ మట్టికి గత ప్రభుత్వం కట్టిన ఇళ్ళకి గృహప్రవేశాలు చేస్తూ కలరింగ్ ఇస్తున్నామని ఈ వార్త రాశారు. 17 నెలల్లో గజ స్థలం ఒక్క ఇల్లు మంజూరు చేయని చంద్రబాబు. నాడు నవరత్నాలు పేదలందరికీ ఇల్లు పథకం కింద 31.19 లక్షల పేదింటి మహిళలకు ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చిన వైఎస్ జగన్. వాటిలో 19 లక్షలకు పైగా ఇళ్ల నిర్మాణం మొదలు. వీటికి 2.60 లక్షల టిట్కో ఇల్లు అదనం. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దిగిపోయే నాటికి 9 లక్షల పైగా ఇళ్ల నిర్మాణాలు పూర్తంట. దాదాపు నిర్మాణం పూర్తయిన దశలో మరో 2 లక్షలకు పైగా ఇల్లు మిగిలిన వివిధ దశల్లో. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నిర్మించిన వాటిలో చంద్రబాబు క్రెడిట్ చోరీ. గత ప్రభుత్వం నిర్మించిన ఇళ్లకు స్టేజ్ అప్డేట్ చేసి 3 లక్షల ఇల్లు కట్టేశామని చంద్రబాబు గొప్పలు. ఆఖరికి సీఎం చంద్రబాబు నుంచి తాళాలు అందుకున్న వారికి ఇళ్ల మంజూరైన జగన్ ప్రభుత్వంలోనే. ఆ స్థలాలు శవాలు పోర్చడానికి సరిపోతాయా పేదల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఆ రోజు మాట్లాడారు. నేడు అవే ఇళ్లను నిస్సిగ్గుగా తన ఖాతాలో వేసుకోవడానికి వెంపర్లాడుతున్న సీఎం. ఇక్కడ 2 విషయాలు మనం గమనించాలి. గత ప్రభుత్వం ఇల్లు నిర్మించిస్తామని హామీ ఇచ్చారు, చాలా చోట్ల నిర్మించారు కూడా, కానీ వాళ్ళు నిర్మించిన ఇటువంటి ఇళ్ళు హైట్ తక్కువగా ఇరుకుగా చాలా దారుణంగా ఉంది. ఎన్టీఆర్ జిల్లా వెలగలేరు వద్ద నిర్మించిన గృహాలైతే అసలు చాలా దారుణం. అవి అయితే మొత్తం వరదలో మునిగిపోయినాయి. అసలు హైట్ లేదు, నాణ్యత లేదు, ఎక్కడెక్కడ పగుళ్ళు వచ్చేసినాయి. అలాగే చంద్రబాబు నాయుడు గారు సెంటున్నారని ఉద్దేశించి గత ప్రభుత్వం ఇచ్చింది మనిషిని పోర్చడానికి కూడా సరిపోదు అది ఇదని ఆయన మాట్లాడారు వాటి మీద. కానీ ఇప్పుడు వాటికి కలరింగ్ ఇస్తున్నారు. ఇన్ని లక్షల ఇల్లు ఒకేసారి ఇచ్చారని ఆయనే చెప్పుకున్నారు. ఇందా మనం ఫ్రంట్ పేజీలో చూసిన వార్త అదే ఈనాడులో. సో అది ఈయన ఖాతాలో వేసుకున్నట్టు వీళ్ళు ఆధారాలతో సహా ఇచ్చారు. ఇంతకు ముంతాజ్ అనే ఇంట్లో ఆయన నమాజ్ చదువుకునే ఫోటో, ఇది ఆ ఇల్లే, ఇది గృహప్రవేశం చేసిన ఇల్లు. వీళ్ళు మొత్తం డేటా మొత్తం ఇచ్చారు. అలాగే సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డికి మళ్ళీ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసిందంట. 21వ తేదీన అసెంబ్లీ కమిటీ హాల్లో హాజరు కావాలని సమాచారం ఇచ్చారంట. కొనసాగుతున్న చంద్రబాబు సర్కారు కక్ష సాధింపు, ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగడుతోందని సాక్షిపై కత్తికట్టును వైనం. జర్నలిస్టు ప్రజా సంఘాల నుంచి నిరసన వెలువెత్తుతున్న ఆగనే వేధింపులు. ప్రైవేట్ అంటే పిచ్చి ప్రేమ. కేంద్ర సంస్థలకు ఎకరం 4.1 కోట్లు, ప్రైవేట్ సంస్థలకు ఎకరం 50 లక్షలు. రాజధానిలో భూ కయ్యేటంలో చంద్రబాబు సర్కార్ తీరంటే ఇది. ప్రైవేట్ పైన ఆయనకి ప్రేమ పుడుతుంది. ప్రైవేట్ వారికి అతి తక్కువకే భూములు కట్టబెడుతున్నారని వార్తనిచ్చారు. రహేజాకు విశాఖలో ఎకరం 99 పైసలకే 27.10 ఎకరాలు కేటాయింపు. రిలయన్స్కి ఎకరం 40 లక్షల చొప్పున, అనకాపల్లిలో 30 ఎకరాలు. పలు కంపెనీలకు భూముల ప్రోత్సాహకాలు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తాను ప్రభుత్వం. ముమ్మాటికి ఉగ్రవాది దాడే. ఢిల్లీ పేలుడు ఘటనను తీవ్రంగా ఖండించిన కేంద్ర మంత్రివర్గం. పౌరుల మరణం పట్ల విచారం వ్యక్తం చేస్తూ తీర్మానం. ప్రధాని మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్ విచారణ వేగవంతం చేయాలని దర్యాప్తు సంస్థలకు ఆదేశం జారీ చేశారంట. పరిస్థితిని ఉన్నత స్థాయిలో సమీక్షిస్తున్నట్లు వెల్లడి. ఉగ్రవాదాన్ని సహించే ప్రసక్తి లేదని స్పష్టీకరణ చేశారు. దేశ ప్రజల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లుగా ఆయన చెప్పారు. భయపడిన భారీ కుతంత్రం. ఢిల్లీలో డిసెంబర్ 6న వరుస పెళ్లిళ్లు జరిపేందుకు కుట్ర. అలాగే ప్రజాశక్తి చూస్తే, ప్రజాశక్తిలో కూడా సొంత ఇంటి కళ సాకారం చేస్తాం. 2029 నాటికి ప్రతి పేదవాడికి ఇల్లు. ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఒకే రోజు 3 లక్షల పైగా గృహాలకు శంకుస్థాపన చేసిన అటువంటి వార్తని ఇచ్చారు.
శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలో విద్యార్థి ఆత్మహత్య. అలాగే ఉన్నత విద్య గొప్ప ఆస్తి. రాయలసీమ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ మాట్లాడారు. వైద్య కళాశాలను ప్రైవేటీకరించవద్దు. వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు. సో ఇవి ఈరోజు పత్రికలోని ప్రధాన వార్తలు.